guys, welcome back to our channel BKV Vlogs. అందరూ వెళ్ళాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే గిరి ప్రదక్షిణ గురించి టోటల్గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే రాజగోపురం ముందు దీపం వెలిగించి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ మనము గిరి ప్రదక్షిణ చేసి వచ్చి అయినా గుడి దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే దర్శనం చేసి అయినా గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేసామన్నమాట. మేము చేసింది ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ అయితే చేసాము. చాలామంది ఎర్లీ మార్నింగ్ అయితే ట్రై చేస్తారు. ఈవినింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది మార్నింగ్ లేవడానికి చాలా కష్టపడతారు కదా, అందుకే ఈవినింగ్ చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్లా మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే రాజగోపురం ముందు దీపం వెలిగించి మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ కూడా టూ డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు. ఎలా అంటే ఒకటి నడుచుకుంటూ వెళ్ళి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయొచ్చు, లేదా ఆటోలో కూడా మనం గిరి ప్రదక్షిణ అయితే చేసుకోవచ్చు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్, కొంతమంది చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం ఆటోలో అయితే కూడా చేయొచ్చు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 14 కిలోమీటర్స్లో మనకి 8 శివలింగాలు అయితే వస్తాయి. ఆ 8 శివలింగాల్ని మనకు అష్టలింగాలు అని కూడా అంటారనమాట. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. 14 కిలోమీటర్స్ ఫస్ట్ టైం నేను నడవడము, నేను వెళ్ళింది కూడా ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా మంచి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి, రాజగోపురం ముందు నుంచే మనం స్టార్ట్ అవుతాము. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కన్ఫ్యూజ్ ఏం కావద్దు. రాజగోపురం ముందు దీపం వెలిగించగానే మనకి వెయిట్ గిరి అని చూపిస్తారు వాళ్ళే. అంటే అక్కడ బోర్డు ఉంటుంది వెయిట్ గిరి అని, దాన్ని చూసి మనమైతే వెళ్ళిపోవచ్చు. కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ పడతారు, కానీ ఏం అవసరం లేదు. జస్ట్ అక్కడ బోర్డు అయితే ఉంటుంది వెయిట్ గిరి ప్రదక్షిణ అని, అది చూసి మనమైతే మన గిరి ప్రదక్షిణని కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్ 14 కిలోమీటర్స్ వితౌట్ చెప్పులు అయితే మనం నడవాలి. కొంతమంది సాక్స్ వేసుకొని కూడా నడుస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మేమైతే సాక్స్ ఏమీ లేకుండా అయితే నడిచాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనసుకి ఒక ప్రశాంతత అనే ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. అండ్ మీరు వెళ్ళారా లేదా కూడా నాకు కామెంట్ చేసేయండి. మీరు కూడా అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ ఎలా చేశారు? ఆటోలో చేశారా లేకపోతే నడుచుకుంటూ వెళ్ళారా? కామెంట్ చేసి చెప్పేసేయండి. మనకి ఫస్ట్ శివలింగం వచ్చేసి ఇంద్రలింగం అనమాట. మేము ప్రతి ఒక్క శివలింగం ముందు దీపాలు అయితే వెలిగించి గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. కానీ నేను లోపల వీడియో తీయలేను, ఎందుకంటే లోపల వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. వీడియో తీసే అవకాశం ఉండుంటే నేను కన్ఫామ్గా వీడియో అయితే తీసేదాన్ని. చూడండి, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చెప్పాను కదా, ప్రతి ఒక్క గుడి ముందు మేమైతే దీపం వెలిగించి మేమైతే లోపలికైతే వెళ్ళామన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం మనకి 14 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అట్లా మనకి 8 శివలింగాలు అయితే దర్శనం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంద్రలింగం అనమాట. ఇది కొండ దిగువన ఉంటుందన్నమాట. అరుణాచలం కొండ దిగువన అయితే మనకి గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. అండ్ మనకి ఇక్కడ ఇంకా ఆశ్రమాలు కూడా చాలా అంటే చాలా ఉంటాయి. ఇలా మేమైతే దీపాలు వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. మళ్ళీ నాకు వీడియో తీసే అవకాశం ఉండుంటే నేను కన్ఫామ్గా వీడియో తీసేదాన్ని. అండ్ అక్కడ దర్శనం చేసుకొని వచ్చి మేము మళ్ళీ ఇంకా నడవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. మీరు వెళ్ళారా లేదా కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ మనం వచ్చేసి సెకండ్ శివలింగం దగ్గర కూడా వచ్చేసామన్నమాట. సెకండ్ శివలింగం ఏంటంటే మనకి అగ్నిలింగం కూడా లోపలికి వీడియోస్ అనేవి అస్సలు అలౌట్లేదు. నేను ఉంటుంటే చాలా అంటే చాలా ట్రై చేసేదాన్ని. అడిగినాము వీడియోస్ తీసుకోవచ్చా అంటే అక్కడ వాళ్ళు లేదని నాకైతే చెప్పారనమాట. వీడియో ఉంటే కన్ఫామ్గా అయితే నేను తీసేదాన్ని. మనకి ఇక ఏం చేయలేము, మనం రోడ్ మీద నడిచే అంతా మనకి ఏదో ఒకటి అయితే ఉంటుంది, మనం ఎంజాయ్ చేసుకుంటూ అయితే నడవచ్చు అనమాట. అండ్ రోడ్ మీద మ్యాంగోస్ కూడా అవన్నీ అమ్ముతారు, చాలా తినుకుంటూ అది ఇది చేసుకుంటూ ఈజీగా అయితే నడవచ్చు. మేము మొత్తం మాకు ఒక 5 అవర్స్ ఏమో పట్టింది మేము వెళ్ళడానికి. 14 కిలోమీటర్స్ 5 అవర్స్ అయితే పట్టింది. చూడండి, ఇట్లా రూట్ మ్యాప్స్
రూట్ మ్యాప్స్ కూడా అక్కడక్కడైతే చూపిస్తారు. మీరు ఎక్కడున్నారు, ఇంకా ఇంత తిరగాలి అని రూట్ మ్యాప్స్ కూడా మనకు చూపిస్తారు. అండ్ నేను చెప్పాను కదా ఇట్లా రోడ్ మీద మ్యాంగోస్ కూడా అమ్ముతారని. చూడండి, మేము కూడా అట్లా మ్యాంగోస్ తినుకుంటూ అయితే వెళ్ళాము. నాకైతే మ్యాంగోస్ అంటే చాలా పిచ్చి. నేను ఎక్కడికి వెళ్ళినా కన్ఫామ్గా మ్యాంగోస్ అయితే తీసుకుంటా. కనిపిస్తే మాత్రం కన్ఫామ్గా అయితే తీసుకుంటా అనమాట. నాకు మ్యాంగోస్ అంటే పిచ్చి. మీకు మ్యాంగోస్ అయితే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ పులుపు అంతగా తినదు, అందుకే పుల్లగా ఉందని చెప్తుంది. నేనైతే కొంచెం పులుపు తింటా అనమాట. నేను రా మ్యాంగో అయినా తినగలుగుతా, మా మమ్మీ మాత్రం రా మ్యాంగో తినదు. నేను రా మ్యాంగో మంచిగానే తింటా అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం రెండవ శివలింగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఆ శివలింగం వచ్చేసి అగ్నిలింగం. మనకి అగ్నిలింగం అనేది అగ్ని దిశను సూచిస్తుంది అనమాట. అగ్నిలింగం అనేది అగ్ని దిశను చూపిస్తుంది. అది అగ్నిలింగం ఒక నేచర్ అనమాట. అగ్నిలింగం అగ్ని దిశను చూపిస్తుంది అంతే. చూడండి, కొంచెం రోడ్ అనేది కూడా అన్ఈవెన్గా ఉంటుంది. దానివల్ల లెగ్స్ కొంచెం పెయిన్ కూడా వస్తున్నాయి అనమాట. నాకైతే 14 కిలోమీటర్స్ కదా. స్టార్టింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది, కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం లెగ్స్ అయితే చాలా పెయిన్ వచ్చాయి. చెప్పాను కదా, మేము ప్రతి ఒక్క శివలింగం ముందు దీపాలు అయితే వెలిగిస్తామని. అలా దీపాలు వెలిగించి మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. సెకండ్ వచ్చేసి అగ్నిలింగం. అండ్ ఇంకా మనకి వెళ్తూ ఉంటే ఇంకా శివలింగాలు కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే శివలింగాలని కాదు, వేరే గుళ్ళు కూడా మనకి ఇంకా అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఇట్లా మనం గుళ్ళకు వెళ్తుంటూ దర్శనం చేస్తూ ఉంటే కూడా మనకు అంతగా అయితే ఏం అనిపించదు, కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ శివలింగం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. అండ్ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. థర్డ్ శివలింగం వచ్చేసి మనకి యమలింగం అన్నమాట. మనకి థర్డ్ వచ్చేసి యమలింగం. మేము చెప్పాను కదా, ప్రతి ఒక్క లింగం ముందు మేము దీపం వెలిగించి దర్శనం అయితే వెళ్ళామని. చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను గైస్. మనకి యమలింగం అనేది మృత్యు దేవుణ్ణి అంకితం చేయబడడానికి, భయం నుండి రక్షించడానికి మనకి యమలింగం అయితే చూపిస్తుంది. మనకి మృత్యు దేవుణ్ణి అంకితం చేయడానికి, భయం నుండి రక్షిస్తూ మనకి ఈ యమలింగం అయితే హెల్ప్ అయితే చేస్తుంది. మీరు కార్తీక మాసంలో అరుణాచలానికి వెళ్ళారా లేదా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. నేనైతే వెళ్ళాను. నాకు ఒక కోరికే ఉండేది గైస్, ఏంటంటే అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణ చేయాలి. నేను చేయగలనా లేదా అని నా మీదే నాకు డౌట్ ఉండే, కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ శివయ్యనే మనకైతే శక్తి అయితే ఇస్తున్నారనమాట. నేను చెయ్యలేను అన్నప్పుడల్లా ఆ శివయ్యనే నాకు శక్తి ఇచ్చి నాకు ఆయనే ధైర్యం అయితే ఇచ్చాడనమాట. నేను అట్లా ఇక మంచిగా కొనసాగాను. నాకు మంచిగా శక్తి వచ్చి నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అయితే అనిపించింది. చెప్పాను కదా గైస్, ఇట్లా మనము దీపాలు అయితే వెలిగిస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకు వీడియో తీసే అవకాశం ఉండుంటే మాత్రం నేనైతే కన్ఫామ్గా వీడియో తీసేదాన్ని. మేమందరం దీపం అయితే వెలిగించి దర్శనంకి అయితే వెళ్తామన్నమాట. అంటే ప్రతి చోట దీపం వెలిగించాలని ఏం లేదు. మనం ఫస్ట్ రాజగోపురం ముందు వెలిగించినా ఓకే. ఒకవేళ మీ దగ్గర దీపం ఉంటే ఇట్లా ప్రతి ఒక్క శివలింగం ముందు దీపం అయితే వెలిగించుకోవచ్చు. మా దగ్గర దీపాలు అయితే ఉన్నాయన్నమాట, అందుకే మేము ప్రతి ఒక్క శివలింగం ముందు దీపం అయితే వెలిగించినాము. అండ్ ఒక ఇబ్బంది పడే విషయం ఏంటంటే రోడ్ అయితే అస్సలు అనీవెన్ అనమాట. రాళ్ళు చాలా లెగ్స్ కూడా చాలా పెయిన్ అవుతున్నాయి. గిరిప్రదక్షిణ చేసే వాళ్ళ కోసం కొంచెం పక్కన నీట్గా సాఫ్ట్గా అయితే చేయాలన్నమాట. నాకైతే ఓపిక లేక నేను అక్కడే కూర్చున్నాను. నా లెగ్స్ అనేవి చాలా పెయిన్ అయ్యాయి. రోడ్ అయితే అనీవెన్ అస్సలు చెప్పలేము.
అన్ఈవెన్గా ఉంది. అసలు ఈ రోడ్ చూసి గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు కూడా భయపడతారు, అంత అన్ఈవెన్గా ఉంది. ఆ తర్వాత మనకు వచ్చేసి థర్డ్ శివలింగం దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. మనము థర్డ్ శివలింగం వచ్చేసి నిరుతిలింగం అనమాట. థర్డ్ శివలింగం వచ్చేసి అనమాట మనకి నిరుతిలింగం. ఇక్కడ కూడా మేమైతే దీపాలు అయితే వెలిగించి దీపం అయితే వెలిగించి నెక్స్ట్ దర్శనం అయితే చేసుకొని వేరే శివలింగంకి అయితే వెళ్ళామన్నమాట. ప్లస్ ఏంటంటే అన్నిటి దగ్గర కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రాళ్ళు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. ఒక్కొక్క రాయి గుచ్చుకుంటుంటే మరీ దారుణంగా అనిపిస్తుంది నాకు. చూడండి, నన్ను చూస్తే నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను మీకే అర్థమవుతుంది. కానీ కొంతమంది సాక్స్ వేసుకుంటున్నారు, నాకైతే సాక్స్ వేసుకోవాలనిపించలేదు, అందుకే నేనైతే సాక్స్ కూడా వేసుకోలేదు. కానీ టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర ప్రతి ఒక్క గుడి ముందు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు వెళ్ళాలంటే రాళ్ళు చాలా అంటే చాలా అయితే కుచ్చుకుంటున్నాయి. ఇది మరీ దారుణం. నాకు నెక్స్ట్ డే రాత్రి మాత్రం కాళ్ళు అయితే చాలా అంటే చాలా నొప్పులు అయితే పుట్టాయి అన్నమాట. దీనికి కారణం వచ్చేసి రోడ్ అన్ఈవెన్గా ఉండడం అన్నమాట. రోడ్ కానీ ఈవెన్గా ఉంటే అసలు ఇట్లాంటి కాళ్ళ నొప్పులు ఏవి ఉండదు. చూసారు కదా, మనం వచ్చేసి థర్డ్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. థర్డ్ లింగం నేమ్ వచ్చేసి నిరుతిలింగం అన్నమాట. నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క శివలింగం ముందు ఒక దీపం అయితే వెలిగిస్తున్నాము. మేము 5 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట. ఆ 5 మెంబర్స్కి ఒక్కొక్క దీపం వెలిగించేసి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఒకవేళ చిన్నపిల్లలు కూడా ఉన్నట్టయితే మీరైతే ఆటోలో గిరి ప్రదక్షిణ చేయాలని నేనైతే చెప్తాను. ఎందుకంటే వాళ్ళని పట్టుకొని 14 కిలోమీటర్స్ అయితే చాలా అంటే చాలా కష్టం, చెయ్యలేమన్నమాట. అందుకే నేనైతే చెప్పలేను. ఒకవేళ కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మాత్రం మనము ఒక 20-23 ఆ ఏజ్ వాళ్ళు మాత్రం నడవగలరు. చిన్నపిల్లలు మాత్రం అయితే ఉంటే మాత్రం అసలు ఒకవేళ చిన్నపిల్లలు కూడా ఉంటే ఈ గిరి ప్రదక్షిణని ఆటోలో అయితే చెయ్యండి. ఎందుకంటే వాళ్ళైతే అంతసేపు అయితే నడవలేరు. కనీసం నార్మల్గా కూర్చోకుండా నడుస్తేనైనా మనకి 4 అవర్స్ అయితే మినిమం పడుతుంది. కానీ వాళ్ళైతే అంతసేపు నడవలేరు. కాబట్టి మీరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం గిరి ప్రదక్షిణ అనేది ఆటోలో అయితే చేసుకోండి. అదైతే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. అండ్ ఇట్లా మేమందరం ఒక దీపం అయితే వెలిగించేసి దర్శనంకి అయితే వెళ్తున్నాము. అండ్ మనకి గిరి ప్రదక్షిణ మొత్తం ఎన్నో ఇట్లా ఆశ్రమాలు, గుడులు చాలా అంటే చాలా వస్తాయి. ఇది వచ్చేసి మనకి కొండ దిగువన అయితే ఉంటుందన్నమాట. అది మనకి అన్నమలై ఆలయం వంటివి కూడా వస్తాయి ఇంకా. అండ్ చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వీడియో అలౌట్లేదు, కానీ మేమే అట్లా ఇట్లా వీడియోని అయితే తీస్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి మనకి నిరుతిలింగం అన్నమాట. ఇది వచ్చేసి మనకి థర్డ్ లింగం నిరుతిలింగం. కానీ చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా బాగానే నడుస్తున్నారు. వీడియోస్ అయితే అలౌట్లేదు, మేము యుద్ధంగా చాటుగా అయితే వీడియోస్ అయితే తీస్తున్నాము. అక్కడికి ఆ పంతులు కూడా చెప్పేశాడనమాట వీడియోస్ తీయొద్దు అని. మేము ఇక తీసాము. ఆ పంతులు చెప్పంగానే అయితే మనం తీయడం అయితే ఆపేసామన్నమాట. మళ్ళీ అక్కడ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ మేమైతే మా వాక్ని అయితే స్టార్ట్ చేసాము. నిజం చెప్తున్నా గాయస్, రోడ్ కానీ ఈవెన్గా ఉండుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించేది. రోడ్ అన్ఈవెన్గా ఉండడం వల్ల చాలా కష్టం అయిపోయింది మనకి. అండ్ మనకి 4th లింగం వచ్చేసి మనకి యమలింగం అన్నమాట. 4th లింగం వచ్చేసి మనకి యమలింగం దగ్గర కూడా మనమైతే వచ్చేసామన్నమాట. యమలింగం కూడా ఇట్లా దర్శనం చేసుకొని నెక్స్ట్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నాము. నేను చెప్పాను కదా, దీపం వెలిగించి ఇలాగే వెళ్తున్నాం అన్నమాట మేము. అండ్
చుట్టూ వెళ్తూ ఇంకా మనకి ఒకవేళ లెగ్స్ కూడా చాలా అంటే చాలా పెయిన్ అవుతాయి కదా, నేనైతే లెగ్స్ మసాజర్లో అయితే కూర్చున్నాను అనమాట. కొంచెమన్నా కాలు ఫ్రీగా అవుతాయేమో అని. నాకు కితకిత గులగుల అవుతుంది అని అయితే చెప్తున్నాను మా పేరెంట్స్కి. నేను చేయించుకున్న తర్వాత మమ్మీ కూడా చేయించుకుంది. కనీసం మసాజ్ చైర్లో కూర్చుంటేనన్నా నా కాళ్ళు ఏమైనా ఫ్రీ అవుతాయేమో అన్నట్టుగా ఒక చిన్న ఆశతోని నేనైతే కూర్చున్నా. గైస్ ఒకటి చెప్తున్నా, మీరు ఫస్ట్లో వెళ్తూ ఉంటారు కదా, స్టార్టింగ్ వచ్చేసి మసాజ్ చైర్ 50 రూపీస్ ఉంది, తర్వాత వచ్చేసి 20 రూపీస్ ఉంది, తర్వాత 30 రూపీస్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ డే కూర్చుంటే అంతే, కొంచెం నడుచుకుంటూ వెళ్ళి చూసి ఎఫర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకైతే అది అంత నొప్పిగా అయినట్టయితే అనిపించలేదు, మసాజ్ రిలాక్స్ అయితే ఏం అనిపించలేదు. కానీ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే కూర్చోవచ్చు. కానీ మమ్మీకి కొంచెం పవర్ ఎక్కువ పెట్టినట్టున్నారు మా మమ్మీకి, అది కొంచెం గట్టిగానే మసాజ్ చేసిందంట మా మమ్మీకి. నాకు మాత్రం అంత నార్మల్గానే అయితే అది మసాజ్ చేసింది. మమ్మీకి చేయడంతోనే కాళ్ళు అంతా పట్టీల దగ్గర అక్కడెక్కడ బిగ్గజ్ అయితే పట్టేసిందంట. నాకైతే ఏమంతగా అనిపించలేదు, మసాజ్ చేయించకపోయినా లైట్ అనమాట. అది చేపించడం వల్ల కూడా తగ్గినట్టు అయితే ఏమనిపించలేదు. చూడండి గైస్, ఒకవేళ మనకి ఫుల్ బాడీ మసాజ్ కూడా ఉంటుంది. అది ఫుల్ బాడీ మసాజ్ ఏమో 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. ఫుల్ బాడీ మసాజ్ అరౌండ్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఇది లెగ్స్ మసాజ్ వచ్చేసి అరౌండ్ 5 మినిట్స్ అయితే ఉంటుంది. 5 మినిట్స్ ఇది మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదేమో 20 మినిట్స్ ఉంటుంది ఫుల్ బాడీ మసాజ్, అండ్ 200 రూపీస్ అయితే స్టార్ట్ చేస్తారు. మా మమ్మీకి నొప్పి అవుతుందని చెప్పాను కదా, మా మమ్మీకి నొప్పి అవుతుందంట, కానంత బిగ్గెత్ అయితే పట్టిందంట. ఆర్ పవర్ఫుల్ ఎక్కువ పెట్టినట్టున్నాడు. నాకైతే అంత పవర్ పెట్టలేడు, మమ్మీకి ఎక్కువ పవర్ పెట్టినట్టున్నాడు. మమ్మీ నొప్పి అవుతుంది అని మొత్తుకుంటుంది. అండ్ కాళ్ళు పట్టీల దగ్గర మెట్టల దగ్గర బిగ్గత అయితే పట్టేసిందంట. చూడండి గైస్, మా మమ్మీ అయితే మొత్తుకుంటుంది అట్లా. నన్ను అడిగితే ఒక మసాజ్ చైర్ని స్కిప్ చేయడమే బెటర్ అని చెప్తా. చేసుకోవడం వల్ల అంత రిలాక్సేషన్ కూడా ఏం అనిపించలేదు, ఒక టైం బొక్క. నేను ఫుల్ బాడీ మసాజ్ చేయించుకోకపోవడానికి కూడా ఇదే కారణం. దానికి 20 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది, పైసలు కూడా బొక్క అనిపించి, అందుకే నేను ఫుల్ బాడీ మసాజ్ చైర్లో నేనైతే కూర్చోలేదు. చూడండి గైస్, మా మమ్మీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్క విధంగా చూపిస్తుంది. నాకైతే అంత అసలు నొప్పి కూడా కాలేదన్నమాట. నాకు నొప్పి కాలేదు, కాలు కనీసం రిలాక్స్ కూడా కాలేదు. మమ్మీకి నొప్పి అయిందంట కానీ రిలాక్స్ మాత్రం కాలేదు. చెప్తున్నా కదా, పెద్ద బొక్క అవి మసాజ్ చేయడం అనమాట. అండ్ మా మమ్మీ మసాజ్ కూడా అయిపోయింది. ఇది అరౌండ్ 5 మినిట్స్ చేస్తుంది అంతే. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లేదా 30 రూపీస్ లేదా 20 రూపీస్. నేను 50, నాది 50, మమ్మీది 50. మా డాడీ కొంచెం ముంగడికి వెళ్ళిన తర్వాత మా డాడీ చేయించుకున్నాడు. మా డాడీకి 30 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. అదే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. చూడండి, నేను చెప్పినా కదా మా మమ్మీకి బిగ్గద పట్టేసిందని, అందుకే మా మమ్మీ వచ్చేసి కొంచెం రిలాక్స్ అయినట్టు చేసుకుందనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము 5th లింగం దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. 5th లింగం వచ్చేసి మనకి సూర్యలింగం అయితే అనమాట. 5th లింగం వచ్చేసి సూర్యలింగం దిగువ పొడవున ఉన్న సూర్యదేవుని అంకితం చేస్తుంది. మొత్తం తిరగడాన్ని సూర్యదేవుడిని అయితే అంకితం చేస్తుంది అనమాట. యాజ్ యూజువల్ సేమ్ మేము అక్కడే దీపం అయితే వెలిగించి మేమైతే దర్శనం చేసుకున్నాము. చెప్పాను కదా గైస్, ప్రతి ఒక్క గుడి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ రాళ్ళు మాత్రం నార్మల్గా గుచ్చుకోవట్లేవు, దారుణంగా గుచ్చుకుంటున్నాయి గైస్. మరి దారుణం అనిపించింది నాకైతే. కొంచెం నీట్గా కన్స్ట్రక్షన్ చేసి కొంచెం రోడ్ కూడా ఈవెన్గా పెట్టుకుంటే బాగుండేది. మీరు ఇప్పుడు శివుని అయితే దర్శనం చేసేసుకోండి. వీడియోస్ అయితే అలౌడ్ లేదు, కానీ మేమే ఎలాగో అలాగా తీస్తున్నాము.
చూసారు కదా, నన్ను అడగ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది అంత దారుణంగా రోడ్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా 7.20 కిలోమీటర్స్ తర్వాత మనకి వరుణలింగం అనేది చూపిస్తాం అనమాట. వాయులింగం, సారీ వర్ణలింగం కాదు, వాయులింగం అని చూపించింది. కానీ ఇంకెంత దూరం ఉందో కానీ తెలియదు అనమాట. మళ్ళీ ఒక శివలింగం అయితే వచ్చేసింది మనకి. కానీ బోర్డ్ అయితే మాకు 7.20 కిలోమీటర్స్ అనేది చూపించింది కదా, కానీ జల్దీ వచ్చేస్తున్నాం. కానీ గైస్, గిరి ప్రదక్షిణ మొత్తం 16 కిలోమీటర్స్ అంట, కానీ బోర్డ్ అనేది 14 కిలోమీటర్సే చూపిస్తుంది. కానీ మొత్తం 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ. చూడండి, అప్పుడే మనం వచ్చేసి వాయులింగం దగ్గర కూడా వచ్చేసాము. బోర్డ్స్ అనేవి కొన్ని తప్పు కూడా చూపిస్తుంది. నేను చెప్పాను కదా, మొత్తం ఇట్లా దీపం వెలిగించి మేమైతే ప్రదక్షిణ అయితే వెళ్ళామన్నమాట. చాలా చూపిస్తున్నా కదా, రోడ్ మాత్రం ఈవెన్గా ఉండుంటే మాకు కాలు నొప్పులు కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉండేవి. మస్తు నొప్పులు అయినాయి గాయస్. నెక్స్ట్ డే మాత్రం చుక్కలు చూసాము. ఇప్పుడైతే నేను రిలాక్స్ అయిపోయినా, కానీ మా మమ్మీకి ఇప్పటిదాకా ఇంకా నొప్పులు అయితే ఉన్నాయి. నడవడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. రోడ్ కానీ ఈవెన్గా ఉండుంటే ఇట్లాంటివన్నీ ఉండేది కాదు మనకి. ఒకవేళ మీ దగ్గర దీపాలు గిట్లా లేకపోయినంటే అదేంటి రాజగోపురం ముందు ఒక్కటి వెలిగించి తర్వాత వెలిగించిన అవసరం లేదు. మా దగ్గర దీపాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రతి ఒక్క శివలింగం ముందు వెలిగించి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా ఏం కాదు, మనకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేశారా చేయలేదా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ మీరు ఎన్నిసార్లు అరుణాచలానికి వెళ్ళారు, ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. మేమైతే ఫస్ట్ టైమే వెళ్ళింది అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మనసుకు కూడా చాలా బాగా అనిపించింది గాయస్, తృప్తిగా ఉంది. కానీ ఇంకా ఒక్కటే కాలు నొప్పులు తప్ప ఇంకేం లేదు, అంత రిలాక్సేషనే అనమాట. కానీ లాస్ట్ 3 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ అప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి రాత్రికి. ఎందుకంటే అంత కాలు నొప్పులు అయితే ఉంటాయి అన్నమాట మనకి. చాలా 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 నొప్పులు అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు మేమైతే హాఫ్ దూరమే అయితే వచ్చామన్నమాట. ఇంకా మేము సగం దూరం నడవలేదు, హాఫ్ దూరమే వచ్చాము. మనకి వాయులింగం దగ్గర కూడా వచ్చేసామన్నమాట. చూసారు కదా, జనాలు కూడా చాలా అంటే చాలానే ఉన్నారు. మేము వెళ్ళిన రోజు మాకు ఫ్రీగానే అయ్యింది. కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం వెళ్తే మాత్రం చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఉన్నారు. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వారాహి అమ్మవారి టెంపుల్ కూడా చూసాము. అక్కడ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ ఇక కానించామన్నమాట. అండ్ మేము వెళ్ళేటప్పుడు వర్షం కూడా పడుతుంది. మాకు దీనివల్ల కూడా కొంచెం టైం వేస్ట్ అయితే అయ్యింది. కాళ్ళు అంత నొప్పులు వస్తున్నాయి గాయస్, ఏం చేద్దాం. అందుకే నేను అంత దారుణంగా అయితే నడుస్తున్నా. మాకు అందుకే కొంచెం టైం వేస్ట్, వాన వల్ల మాకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయితే కూర్చున్నాము. హాఫ్ అన్ అవర్ చూడండి, ఏంటంటే అబ్బా ఈ వర్షం టైం ఇలా పడుతుందని మేమైతే కూర్చున్నాం అనమాట. అండ్ అక్కడ కనీసం ఏమీ కూడా లేదు గాయస్, ఇట్లా షెడ్ కనీసం ఏం లేదు. ఇక మేము ఏం చేసినామంటే రెయిన్ కోట్స్ తీసుకొని మేమైతే చేసుకున్నాము. అంత కాళ్ళ నొప్పులు పెట్టుకొని కూడా మేమైతే దయ్యాలాగా వైట్ రెయిన్ కోట్ వేసుకొని, చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాను, అట్లే ఉన్నా కదా దయ్యం లెక్క. ఇక అక్కడ వేరే కలర్స్ లేవంట గాయస్, అందుకే వైట్ తీసుకొని వచ్చాడు మా అన్న. 5 మెంబర్స్కి దయ్యాలాగా వైట్ వేసుకున్నాం మేము. అండ్ అక్కడ ఇంకా వర్షం పడేటప్పుడు మాత్రం రాళ్ళు తీవ్రంగా కుచ్చుకుంటున్నాయి, నరకంగా అనిపిస్తుంది. అయితే మేము ఒక దగ్గర కూర్చున్నప్పుడు, ఒకవేళ మీకు కాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆయిల్ రాసుకోండి అని చెప్పారు. ఆ ఆయిల్ తీసుకొని కూడా రాసుకున్నాము. కానీ ఒక కాడికి చాలా మంచిగానే పనిచేసింది అనమాట ఆయిల్. కొంచెం మంచిగానే తక్కువ అయింది, కొద్ది దూరం వరకు బాగానే తక్కువైందని అనిపించింది నాకు. ఇలా అక్కడక్కడ కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లా ప్రొవైడ్ చేస్తూ కొంచెం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అక్కడక్కడ ప్రసాదం.
చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మోక్ష మార్గం కూడా వచ్చేసింది అనమాట. మోక్ష మార్గం వచ్చేసి నేను మా అన్న అయితే వెళ్ళలేదు, మా మమ్మీ మా డాడీ మా అత్తమ్మ అయితే వెళ్ళారనమాట. మీరు మోక్ష మార్గానికి వెళ్ళారా లేదా కూడా కామెంట్ చేసేయండి. అంత దూరం వెళ్ళి మేము మోక్ష మార్గానికి వెళ్ళలేదు. అయితే ఇట్లా ఇక కొంచెం కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా పట్టారా మా మమ్మీ మా డాడీని అట్లే వద్దంటుంది అనమాట. కొంచెం మా డాడీకి వచ్చేసి బొజ్జ ఉంది, అందుకే మా డాడీని మా అత్తమ్మని వద్దంటుంది. అయినా సరే మా డాడీ మా అత్తమ్మ ఈజీగానే వచ్చేసారు. అంతే కదా, అదే కదా దేవుని మహిమ. ఎంత కొంచెం ఫ్యాటీ పర్సన్స్ అయినా కూడా ఆ మోక్ష మార్గంలో పట్టేస్తున్నారు, ఈజీగా అయితే వచ్చేస్తున్నారు అనమాట ఆ మోక్ష మార్గం నుంచి. నేను మా అన్న మాత్రం వెళ్ళలేదు ఇంకా. అండ్ మీరు కూడా మోక్ష మార్గానికి వెళ్ళారా లేదా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. ఫస్ట్ మా మమ్మీ అయితే వెళ్ళింది, ఆ తర్వాత మా అత్తమ్మ, ఆ తర్వాత వచ్చేసి మా డాడీ అయితే వెళ్ళాడనమాట. అండ్ మోక్ష మార్గం దగ్గర చాలామంది ఉన్నారు, ఒక 5-10 మెంబర్స్. మా మమ్మీ వాళ్ళ ముందు ఒక 50 మెంబర్స్ దాకా ఉండే తెలుసా గైస్, ఒక 50 మెంబర్స్ దాకా అయితే ఉండే మోక్ష మార్గానికి. అందుకే ఇక అయినా సరే వాళ్ళైతే మోక్ష మార్గం వెళ్ళే రావాలన్నారు, అందుకే వాళ్ళు వెళ్ళి అయితే వచ్చారనమాట. అండ్ చూడండి, చాలా ఇప్పుడైతే వర్షం తగ్గింది. వర్షంలో చాలా అంటే ఇంకా ఇసుక అయితే ఉంటుంది కదా గైస్ రోడ్డు ముందు, అందుకే ఆ రాళ్ళు ఇంకా గుచ్చుకుంటున్నాయి. మనకి గిరిప్రదక్షిణ మొత్తం మనకి ఏదో ఒక టెంపుల్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. మనమైతే ఇంకొక శివలింగం దగ్గరికి అయితే వచ్చేసాము మనము. ఆ శివలింగం ఏంటంటే కుబేరలింగం అనమాట, ఈశాన్యలింగం గైస్, ఈశాన్యలింగం. సారీ ఫర్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చెప్పేశాను. ఇది వచ్చేసి ఈశాన్యలింగం అనమాట. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారు వర్షం పడుతుందని, అయినా సరే ఇక చూసి బయట నుంచే చూసి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. అండ్ మనకి ఇంకొక 2 లింగాలు కూడా ఉంటాయి, కానీ అవైతే 2 కౌంట్లోకి రాదు. అవి వచ్చేసి సూర్యలింగం, చంద్రలింగం అనమాట. అవి 2 మనకి కౌంట్లోకి అయితే రావు, అవి 2 అయితే లింగాలు ఎక్స్ట్రా ఉంటాయి. నేను అయితే ఫేస్ చూడండి, మొత్తం అలసిపోయిన ఫేస్ అనమాట నాది. ఇంకెంత దూరం నడవాలి అని నా ఫేస్ అనమాట. ఎందుకంటే కాళ్ళు నొప్పులు ప్లస్ రాళ్ళు కూర్చుకుంటున్నాయి, అందుకే అంత దారుణంగా ఫేస్ నాదైతే తయారైంది. అంతున్నా కూడా కానీ నేనైతే పూర్తి చేయాలని అనుకున్నా. ఇంకా కొద్దిసేపు నడవాలి అనుకున్నా, కానీ లాస్ట్ 3 కిలోమీటర్స్ అయితే మాత్రం చుక్కలు కనిపిస్తాయి గాయస్. చూడండి, చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తాయి. మనకి ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అది లాస్ట్గా ఫేస్ చేస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇంకా కొద్దిసేపు రాలేదంటే నేనైతే ఏడ్చేసేదాన్ని అనమాట. అంత కాళ్ళు చాలా అంటే చాలా పెయిన్ వచ్చినాయి అనమాట. అండ్ నేనైతే ఆటోలో మాత్రం వెళ్ళొద్దని మాత్రమే అనుకున్నా, అందుకే నేను మొత్తం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసిన. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పూర్తి చేసినందుకు నేనైతే ఖుషిగా చెప్పుకోగలుగుతా అనమాట. నేను మొత్తం గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేశానని. మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ ఎక్కడైంది, రాజగోపురం ముందు కదా. రాజగోపురం ముందే స్టాప్ చేయాలన్నమాట మనము. రాజగోపురం ముందే మనం స్టార్ట్ చేసినాం కదా దీపం వెలిగించి, అలాగే రాజగోపురం ముందే స్టాప్ అయితే చేయాలి. ఇక మేము అట్లే ఇక స్టార్ట్ చేసి స్టాప్ అయితే అక్కడే చేసేసాము. అమ్మ, ఆ రాజగోపురాన్ని చూస్తే మాత్రం ఎంత మనసుకి ఎంత ఆనందమైంది తెలుసా గాయస్. నేను ఆ 10th రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను అంత ఖుషిగాలే, ఆ రాజగోపురాన్ని చూసినప్పుడు మాత్రం అంత ఖుషి అయిపోయినా. ఎందుకంటే మేము అంత టైం పట్టింది మాకు, వర్షం పడ్డది ప్లస్ చాలా టైం పట్టింది మాకు. చాలా టైం పట్టడం వల్ల లెగ్స్ కూడా చాలా గుంజుతున్నాయి. మేము ఏ ఫీలింగ్లో ఉన్నాం తెలుసా గాయస్, పోయి రూమ్లో పడుకోవాలి ఆ ఫీలింగ్లో ఉన్నాము. ఇట్లా పడుకుంటే ఇట్లా నిద్ర వచ్చేస్తుంది ఆ కాళ్ళ నొప్పులకు.
అంతా అదే అయితే ఉన్నాం గైస్ మేమైతే. అండ్ చాలా అంటే చాలా మంచిగా కూడా అనిపించింది. కానీ మనకి దేవుడు శక్తిని ఇచ్చేస్తాడనమాట. మనకి చెయ్యలేను అనుకున్న వాళ్ళకు కూడా ఆ శివుడు అయితే మనకి శక్తిని అయితే ఇచ్చేస్తారు. ఎంత కష్టమైనా సరే ఆ శివుడు శక్తి ఇస్తే ఈజీగా అయితే మనం చేయగలుగుతాము. మీరు గిరిప్రదక్షిణ చేశారా చేయలేదా కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇదొక మనకొక అడ్వెంచర్ అండ్ ఒక టాస్క్ లెక్క అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనిషికి గిరిప్రదక్షిణ చేసిన తర్వాత. చూడండి గైస్, ఇప్పుడే మనం అయితే రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎంతసేపు అవుతున్నామో వచ్చేసాము. చేసిన తర్వాత రాజగోపురం దగ్గరికి రావడానికి మాకు ఎంత అదైంది తెలుసా. కాలు మాత్రం అసలు చెప్పుకోలేకపోయినాం, అంత నొప్పులు. ఇక రాజగోపురాన్ని చూసి ఒక్కసారి మొక్కేసుకున్న తర్వాత ఇక ఫేస్లో చూడండి స్మైల్, ఎంత ఖుషి అయిపోయినాము మేమందరము. మేమైతే సక్సెస్ఫుల్గా గిరిప్రదక్షిణ అయితే పూర్తి చేసామన్నమాట. మీరు కూడా వెళ్ళి గిరిప్రదక్షిణని పూర్తి చేయండి. అది కూడా నడుచుకుంటూ వెళ్ళి చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నా ఫేస్లో ఇప్పుడు స్మైల్ చూడండి, ఎందుకంటే రాజగోపురం ముందు వచ్చాము. అట్లే మేము గిరి ప్రదక్షిణని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మాకు ఓపిక లేకపోయినా వీడియో తీసుకున్నాం, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.